ఒకవేళ మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను చూసి మీకు నచ్చితే లైక్ చేసి మరియు మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. హాయ్ పిల్లలు, కుక్క బావి కథ ఈరోజు తెలుసుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి, మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకలా చెప్పింది, ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడను చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దానిలాగే అరవటం చూసి దానితో పోట్లాటకి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్క నీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అడవటం మొదలుపెట్టింది. ఆ దారినే వెడుతున్న ఒక రైతు, అయ్యో కుక్క నీళ్ళల్లో పడిపోయిందే పాపం అని దాన్ని బయటికి తీసి రక్షించాడు. దీంట్లో నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాటలు వినాలి, కావాలంటే ప్రశ్నించవచ్చు, కానీ ఎప్పుడు ధిక్కరించకుండా ఉంటే బాగుంటుంది. హాయ్ పిల్లలు, ఈరోజు సమయస్ఫూర్తి అనే కథ విందాం. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు. ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ అతనిని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగంగా కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసుకొస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదును అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హాయ్ పిల్లలు, చెడు అలవాట్లు గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒక ధనికుడు తన పిల్లవాడి చెడు అలవాట్లను చూసి చాలా విచారించాడు. ఒక వివేకమైన సలహాదారుడిని ఈ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లవాడిని తనతో విహారానికి తీసుకెళ్లాడు. అడవి దారిలో పిల్లవాడికి చిన్న మొక్కలను చూపించి వాటిని పీకమన్నాడు. ఆ పిల్లాడు చాలా సులువుగా పీకేశాడు. ఇంకా కొంత ముందుకెళ్ళాక కొంచెం పెరిగిన మొక్కల్ని చూపి, వీటిని పీకగలవా అని అడిగాడు. వెంటనే ఉత్సాహంగా పీకి చూపించాడు ఆ పిల్లవాడు. ఇంకా ముందుకు వెళ్ళాక పొదని చూపించి, దీన్ని పెరిగించగలవా అని అడిగాడు. కొంచెం కష్టపడి అది కూడా ఏదో ఒకలాగా పెరిగించేశాడు ఆ చిన్న పిల్లవాడు. ఇంకా పెద్ద చెట్టును చూపించి, దానిని పీకగలవా అని అడిగాడు. ఆ పిల్లవాడు ఆ పెద్ద చెట్టును చూసి, నా వల్ల కాదు అని అన్నాడు. చూసావా మరి, మన చెడు అలవాట్లు ఇలాగే పాతుకుపోతాయి. ఇక అవి పాతుకుపోయాక వాటిని పీకలేము, వాటిని వదిలించుకోలేము. లేతగా ఉన్నప్పుడే చెడు అలవాట్లని వదిలేయాలి, మంచి అలవాట్లని నాటుకోవాలి.
అని పెంపొందించుకోవాలి అని ఉపదేశించాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు చెడు అలవాట్లను మానేసి మంచిగా మారిపోయాడు. హాయ్ పిల్లలు, ఈరోజు సందేహం అనే ఒక కథను విందాం. అనగనగా ఒకరోజు ఒక బడిలో బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని గురువుని అడిగాడు. గురువుగారు చిరునవ్వుతో జవాబు చెప్పారు, కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడి ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తారు. దీనివల్ల అర్థమయ్యే నీతి ఏమిటి? ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒకే మాట అయినా అది సరైన సమయంలో సరిగ్గా మాట్లాడితే అందరూ వింటారు. సందేహం తీరిన కుర్రాడు సంతోషంగా ఆ జవాబుకి వెళ్ళిపోయాడు.